విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగినటువంటి సంఘటన కోట్లాది మంది ప్రజల మనసుల్ని కలచివేసింది, బాధకి గురి చేసింది. మనందరం కూడా ఆ బాడీలను చూసి ఎంతో బాధపడుతున్నాం. 8 మంది వాళ్ళు గుర్తుపట్టలేనంతగా బూడిదిలాగా బొగ్గులాగా కాలిపోయారు. హాస్పిటల్లో ఉన్న 6గురిలో 2 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఏం జరిగింది అక్కడ? 150 టన్నుల ఉక్కు ద్రావణం. ఆ ఉక్కు ద్రావణం 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో సలసలా కాగుతూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ స్టీల్ మెల్ట్ షాప్ విభాగం అని ఒక విభాగం ఉంటుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగం. ఆ విభాగంలో ఈ 1500 డిగ్రీల ఉష్ణోగ్రత 1500 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకి ఎండ 40 డిగ్రీలు దాటి 45, 46 రాగానే ఎండ భయంకరంగా ఉందనుకుంటూ ఉంటాం. అట్లాంటిది 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి సలసలా కాగుతున్నటువంటిది 150 టన్నుల ఉక్కు ద్రావణం అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద పడి దారుణమైన సంఘటన జరిగి 8 మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఈరోజు నిన్న మీడియాలో మీరు చూసి ఉంటారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? వాస్తవంగా ఈ వీడియోని తిలకిస్తున్నటువంటి అందరూ కూడా మనసులో గుర్తించాల్సిన విషయం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం త్యాగాల ఫలితంగా వచ్చింది. ఒక 50 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజున వాస్తవంగా విశాఖలో పెట్టదలుచుకున్న ఉక్కు కర్మాగారాన్ని ఒడిస్సా తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో అనేక చోట్ల కాల్పులు కూడా జరిగి 32 మంది మరణించారు. ఆ 32 మంది యొక్క ప్రాణ త్యాగం విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు కావాల్సి వచ్చింది. సుమారు 64 గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు అక్కడ అన్నీ కూడా 64 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు 26,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ఆ రోజున వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం ఎకరానికి 20,000 మాత్రమే. వాళ్ళందరూ రైతులు చేసిన త్యాగం, ఉద్యమం కోసం చేసిన త్యాగం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. విశాఖ ఉక్కు ఎంతో పేరు తెచ్చుకుంది, ఎంతో నాణ్యత కలిగిన ఉక్కుగా పేరు తెచ్చుకుంది. కానీ గత కొన్నేళ్లుగా ఇది నష్టాలతో నడుస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. నష్టాలతో ఎందుకు నడుస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారం? క్యాప్టివ్ మైన్స్ అంటాం. అంటే ఉక్కు కర్మాగారానికి కొన్ని గనులు కేటాయించాలి అది తెచ్చుకోవటానికి. ప్రైవేట్ కర్మాగారాలకు ఉన్నాయి. ఉదాహరణకి టాటా ఉక్కు మీకు తెలుసు, టిస్కో అని జంషెడ్పూర్లో ఉంటుంది. దానికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, అంటే దానికి గనులు ఉన్నాయి, ఆ గనుల్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ రోజుకి కూడా భారత ప్రభుత్వం గనులు కేటాయించలేదు. ఆ గనులు కనుక కేటాయించినట్లయితే ఆ ఉక్కు కర్మాగారం నష్టాలతో నడిచేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి విశాఖ ఉక్కు కర్మాగారం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు, విశాఖపట్నానికి సంబంధించినంతవరకు ఒక అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ అది. వాస్తవంగా నేను విశాఖ ఉక్కు కర్మాగారం అది నిర్మాణం జరుగుతున్న టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. అప్పట్లో గాజువాక అనేది ఒక చిన్న గ్రామంలాగా ఉండేది. కానీ ఉక్కు కర్మాగారం వచ్చిన తర్వాతే గాజువాక అదొక పెద్ద నగరంగా మారిపోవటం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి మండలాల్లో గాజువాక ముఖ్యమైనటువంటి మండలం. ఆ విధంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. కానీ ఇటీవల జరిగినటువంటి ఆర్థిక సామాజిక మార్పుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలని ప్రైవేటు వాళ్ళకి అమ్మేయటము, ప్రైవేటీకరించడం చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరిస్తాం అనేది పెద్ద ఎత్తున వార్తలు వచ్చింది. అందరూ వ్యతిరేకించాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. వాళ్ళు ఉద్యమాలు చేయకపోయినా వ్యతిరేకించారు. వాస్తవంగా ఉక్కు కర్మాగారం కార్మికులు కోరమన్నపాలెం అని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారం గేట్ ఉంటుంది. ఆ గేటు దగ్గర సుమారు సంవత్సరంన్నర పాటు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు, దీక్షలు నిర్వహించారు. ఆ శిబిరాన్ని నేను కూడా సందర్శించడం జరిగింది.
కాబట్టి విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క నేపథ్యాన్ని మనం గుర్తించాలి. తర్వాత 11,000 కోట్లు మేము ఇచ్చాం ఉక్కు కర్మాగారాన్ని తిరిగి బాగా నడపడానికి అన్నారు. ఆ 11,000 కోట్లు అనేది ఏ మూలకు వచ్చేటటువంటిది? అది జీతాలకే సరిపోదు, బ్యాంకు లోన్లకే సరిపోదు. సరే, అది ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం పొన్మనలేక పొగబెట్టారని మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు. పరోక్షంగా ప్రైవేటీకరణ ప్రారంభించారు. ఉదాహరణకి ఉక్కు కర్మాగారంలో సుమారు కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది ఉండేవాడు. ఇవాళ 15,000 మందిని 7,500 మందికి వచ్చింది. సిఎండి గారు ఒకేసారి 5,000 మందిని తీసేశాడు కాంట్రాక్ట్ కార్మికులు. అలా పర్మనెంట్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉదాహరణకి ఇప్పుడు నిన్న అయోధ్యరామ్ అని చెప్పేసి అక్కడ కార్మిక సంఘ నాయకుడు ఉన్నాడు, ఆయన కానీ ఆదినారాయణ అని చెప్పేసి ఉన్నాడు. వాళ్ళు ఇవాళ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు, మీరు చూసి ఉంటారు. వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే ఈ సంఘటన జరిగినటువంటి విభాగంలో వాస్తవంగా 20 మంది పనిచేయాలి, కానీ అక్కడ 12 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే నిర్వహణ, యంత్రాలను ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేయటం, యంత్రాలని ఎప్పటికప్పుడు అది క్లీన్ చేయటం, ఆ రకమైనటువంటి అప్డేషన్ కూడా అక్కడ లేకుండా పోయింది. కాబట్టి నిర్వహణాపరమైనటువంటి లోపాలు, అలాగే కార్మిక వర్గ సంఖ్యని తగ్గించేయటం, ఉద్యోగుల సంఖ్యని తగ్గించేయటం, ఇవన్నీ కూడా పరోక్షంగా నిన్న జరిగినటువంటి సంఘటనకి కారణాలని చెప్పేసి అనేక మంది కార్మిక సంఘ, ఇవాళ పేపర్ మనం చూస్తే కార్మిక సంఘాల నాయకులు కానీ అనేక రాజకీయ పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా సరే కూటమి పార్టీలు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నిజాయితీగా ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉండటానికి మేము కట్టుబడి ఉన్నాం, ఇది ప్రభుత్వ రంగంలోనే ఉండటానికి వీలుగా దీనికి ఒక ప్యాకేజీ ప్రకటిస్తాం, అది 11,000, 5,000 కోట్లు సరిపోయే ప్యాకేజ్ కాదు అది, అలా క్యాప్టివ్ మైన్స్ కూడా ఇస్తాం ఆ ఫ్యాక్టరీకి అనే పద్ధతిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జరిగినటువంటి గొప్ప ఉద్యమం మన అందరికి కూడా తెలుసు. వాస్తవంగా ప్రైవేటీకరణలో భాగంగా ఇది అదాని తీసుకుంటాడు, జిందాల్ తీసుకుంటాడు, ఇలాంటి పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వాళ్ళ చూపు కేవలం ఉక్కు ఫ్యాక్టరీ మీదే కాదు, ఇంకా ఉక్కు ఫ్యాక్టరీకి 1,000 కొద్ది ఎకరాలు ఉన్నాయి. మీకు ఇందాక చెప్పే 26,000 ఎకరాలు తీసుకున్నారని చెప్పేసి, అందులో ఇంకా అనేక వేల ఎకరాలు భూములు ఉన్నాయి. ఒక్కో ఎకరం ఇప్పుడు అనేక కోట్లు చేస్తుంది. ఈ భూముల మీద కూడా వాళ్ళ చూపు ఉంది. అందుకని మన ఆంధ్రులు అందరం కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఘటన ఆ విధంగా ఆలోచించడానికి దోహదపడాలి. నేను ఈ సంఘటనలో మరణించినటువంటి కార్మికులకి సంతాపం ప్రకటిస్తూ, అలాగే గాయాల బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు, గాయాలు పాలైన వారికి 10 లక్షలు ఇస్తామన్నారు. అది సరిపోదని నేను భావిస్తున్నాను. ఈ అమౌంట్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే విశాఖపట్నంలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను.